ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒరిజినల్ బీసీ కాదట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? పోయినేడాది ఇదే టైంలో అంటే 2024 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇదే మాట అన్నాడు. ఏంటి? బీజేపీ ప్రభుత్వం మోదీ గారి కులాన్ని 2000 సంవత్సరంలో బీసీలో చేర్చింది అన్నాడు. అంటే మోదీ గారు తన పార్టీ ద్వారా తన కులాన్ని బీసీలో చేర్చుకున్నాడు అన్నమాట. అది ఆరోపణ. తాజాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట అంటున్నాడు. సీఎం అయ్యాక తన కులాన్ని మోదీ గారు మార్చుకున్నాడు అని స్పష్టంగానే చెప్పాడు. ఇంకో స్టెప్ ముందుకెళ్ళి నరేంద్ర మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నాడు. ఆయన మాటల్లోనే వినండి. మోడీ గారు నేను బీసీ అని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. అంటే నరేంద్ర మోదీని ఒక రకంగా నకిలీ బీసీ అని అంటున్నాడన్నమాట రేవంత్ రెడ్డి గారు. ఇందులో వాస్తవాలేంటి? నరేంద్ర మోదీ గుజరాత్లో మోద్ ఘాంచి అనేటువంటి కులానికి చెందినవారు. ఇది గుజరాత్లో ఉండేటువంటి తేలి ఉపకులాల్లో ఒకటి. తేలి అనేది మెయిన్ క్యాస్ట్ అన్నమాట. తేల్ అంటే నూనె. బహుశా సంస్కృతం తైలం నుంచి వచ్చి ఉంటుంది తేల్ అనే పదం. నూనె తీసేవాళ్ళు, నూనెలు అమ్మేవాళ్ళు ఈ తేల్ కులానికి చెందినవాళ్ళు. దాదాపు 6 డజన్ సబ్ క్యాస్ట్ ఉన్నాయి తేల్ కులం కింద. గమ్మత్ ఏంటంటే ఈ పనులు చేసే వాళ్ళల్లో హిందువులు, ముస్లింలు, పార్సీలు కూడా ఉన్నారు, ఎస్పెషల్లీ గుజరాత్లో. అందువల్ల తేలి కులం వాళ్ళు 3 మతాల్లోనూ ఉంటారు. లాస్ట్ ఇయర్ రాహుల్ గాంధీ ఇదే రకమైన ఆరోపణ చేసినప్పుడు అమిత్ షా గారు ఒక వివరణ ఇచ్చారు గుజరాత్లో కులాలు వాటి వర్గీకరణ గురించి. ఆయన ఇచ్చిన వివరణ ప్రకారం మోదీ గారి ఉపకులమైనటువంటి మోద్ ఘాంచి కులాన్ని 1994లో బీసీ లిస్టులో చేర్చారు. అప్పుడు గుజరాత్లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు నరేంద్ర మోదీ గారు ఏ రాజకీయ పదవిలో కూడా లేడు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఆయన పార్టీ నిర్మాణ వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు బీజేపీలో. ఆ తర్వాత 2000 సంవత్సరంలో కేంద్రం మోదీ గారి కులంతో పాటు ఈ తేల్ ఉపకులాలన్నింటినీ కూడా ఓబీసీ లిస్టులో చేర్చింది. అది కూడా గుజరాత్లో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారి సిఫార్సుల మేరకే. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ చెప్పింది తప్పే. మోదీ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తానే తన కులాన్ని ఆయన బీసీ లిస్టులో చేర్చుకోలేదు, అది అబద్ధం. నరేంద్ర మోదీ గారు గుజరాత్ సీఎం అయింది 2001 అక్టోబర్లో. అంతకు 7 ఏళ్ల ముందే ఆయన కులాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లిస్టులో చేర్చింది. ఏడాది కిందట రాహుల్ గాంధీ గారు తెలుసో తెలియకో చెప్పిన అబద్ధాన్ని ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రిపీట్ చేశాడు. అది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్, రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా అసలు బీసీలు, నకిలీ బీసీలు అంటూ ఉండరు. ఏదో ప్రాచీన కాలం నుంచి కొంతమందికి తల మీద బీసీ అని చెప్పి రాసి ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. అసలు బీసీ వర్గీకరణ అనేదే 1980వ దశకంలో మండల్ కమిషన్ ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. అదేంటంటే వెనుకబడిన తరగతులు అనేది ఎస్సీ ఎస్టీలాగా ఒక స్టాటిక్ గ్రూప్ కాదు, అది డైనమిక్ గ్రూప్. అంటే ఎప్పటికప్పుడు మారేది. సమకాలీన ఆర్థిక సామాజిక పరిస్థితులను బట్టి ఆ గ్రూప్లో కాన్స్టిట్యూయెంట్స్ మారుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. అందుకే బీసీల్లో కొత్తగా కులాలను చేర్చడం, అట్లాగే మరికొన్నిటిని తీసివేయడం తరచూ జరుగుతూ ఉంటుంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 40 బీసీ కమ్యూనిటీలని సెంట్రల్ ఓబీసీ లిస్టులో చేర్చాలి అని చెప్పి తెలంగాణ బీసీ కమిషన్ ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరింది. మరి ఆ విధంగా చేర్చిన తర్వాత ఈ కొత్త బీసీ కులాలని నకిలీ బీసీ కులాలు అంటారా సీఎం రేవంత్ రెడ్డి గారు? మొత్తంగా నాకు అనిపించేది ఏంటంటే ఈ కుల గణన వ్యవహారంలో మేమేదో సాధించామని చెప్పి చెప్పుకోవడానికే ప్రధానమంత్రి మోదీ కులాన్ని తెరపైకి తీసుకొచ్చారు కాంగ్రెస్ వారు అని. అయినా కూడా ప్రధానమంత్రి బీసీ కాదనుకోండి, కాకపోతే బీసీలకు వ్యతిరేకమైనట్ట. ప్రధానమంత్రి కానీ ఒక ప్రభుత్వం కానీ బీసీలకు అనుకూలంగా ఉండే విధానాలు తీసుకొచ్చిందా లేక వ్యతిరేకంగా ఉండే విధానాలు తీసుకొచ్చిందా అనే దాన్ని బట్టి నిర్ధారించాలి వాళ్ళు బీసీలకు అనుకూలమా కాదా అని. అంతేగాని ప్రధానమంత్రి బీసీయా కాదా అనే దాన్ని బట్టి కాదు. అట్లాగైతే మరి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ బీసీలు కాదు అంటే వాళ్ళు బీసీ వర్గాలకి
అనుకూలం కాదు అని చెప్పి అనుకోవాలా? మొత్తం మీద ఏమిటంటే మన దేశంలో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా కుల రొంపులోకి దించాల్సిందే.